స్నేహభావన్ చారిటబుల్ ట్రస్ట్ అశోక్, ఫౌండర్ అండ్ చైర్మన్. అయితే ఈరోజు ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం జరుగుతుంది. అందులోనే ఒక సారిపల్లి వెంకన్నని కలిసాం. ఆ తర్వాత దాము తమ్ముడు అండ్ చిన్నారావు రవి బ్రదరు, వీళ్ళిద్దరూ సంఘ సేవకులు. అంటే వీళ్ళంత అయితే నేను కాదు, వీళ్ళు ఫస్ట్ నుంచి దాంట్లోనే లీనమైపోయి ఉన్న వాళ్ళు. వీళ్ళ ఆశీర్వాదం గురించి నేను వచ్చాను. వీళ్ళు చిన్నోళ్ళో పెద్దోళ్ళో, మరి వీళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. తమ్ముళ్ళు, బ్రదర్స్, మీరు ఇలాగే చెయ్యండి. మనకు పేరు గురించి కాదు, మనం తెల్ల చొక్క బాగా ఉన్నంత వరకు నాయకులు అవి మాసిపోయి రోడ్ల మీద పడిపోయినప్పుడు సేవకులు గుర్తొస్తారు. మన పని మనం చేద్దాం. వాళ్ళ స్వార్థంతో వాళ్ళు బ్రతుకుతారు, ఏం పర్వాలేదు. మనకి ఎవడు వచ్చినా రాకపోయినా మన సేవ మనం చేద్దాం. కాన్సెప్ట్ అర్థమైందా? తెల్ల చొక్క తెల్లగున్నంత వరకు నాయకుల చుట్టూ అవి మాసిపోయి మసిబొగ్గైపోయి రోడ్ల మీద పడేటప్పుడు సేవకుడు గుర్తుకు వస్తాడు. ఎవరికైనా ఇదే ఈ కాన్సెప్ట్ను ఫాలో అవ్వండి. అలాగ రావాలని కోరుకోకూడదు, కానీ సేవకుడు విలువ అనేది మాత్రం పడిపోదు. నాయకుడు విలువ 5 ఏళ్ళు 10 ఏళ్ళు, లేకపోతే ఉన్నన్నాళ్ళు కొట్టుకోవడం చచ్చిపోవడం. సేవకుడికి అది ఉండదు. ఎదుటోడు సేవ చేసినా ఆడు ఎదగాలని భరిస్తాడు, ఆడు ఇంకా చెయ్యాలని. మనది ఆ కాన్సెప్ట్. నాయకుడు కాన్సెప్ట్ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం, వాళ్ళది ఆ కాన్సెప్ట్. మనది మనం చేసుకునే వెళ్దాం, మనం ఇలాగే చేద్దాం. మనకి తృప్తి చాలు. మీరు ఇంకా చెయ్యండి. మన ట్రస్ట్ తరపున మీకు ఎటువంటి సహాయమైనా నేను చేస్తాను, చేసి చూపిద్దాం. మీరు చేసేటటువంటి కార్యక్రమాలకి ఎక్విప్మెంట్ ఏం కావాలన్నా మీరు నిర్మోమటంగా నన్ను అడగండి. ఎందుకంటే నేను మీకు ఇవ్వట్లేదు, మీరు చేసే సేవకి ఇస్తున్నాను. మీరు పేదోళ్ళని నేను ఇవ్వట్లేదు, మీరు ఇదాన్ని ఇవ్వట్లేదు. మీ ఇంత చేసిన వాళ్ళు మీరు చేసుకోలేరేంటి, కానీ మీ సేవకి మాత్రం హ్యాట్సప్, రియల్లీ హ్యాట్సప్. ఒక మంగళవారం కేటాయించి ప్రతి ఆశ్రమానికి ఒక మీరు ఇది ఇచ్చి వాళ్ళకి అక్కడికి వెళ్ళి మీరు సర్వీస్ చేసి, ఒక మదర్ తెరీసా ఆశ్రమం కానీ, లేదంటే మెడివరల దగ్గర ఉన్న ఆశ్రమం కానీ, ఇటువంటి ఓల్డేజ్ హోమ్లకి అన్నిటికీ మీరు ఒక మంగళవారం షెడ్యూల్ తీసుకొని వాళ్ళకి వెళ్ళి చేసే సర్వీసు అది కోట్లకు విలువైంది. ఏంటి కోటేశ్వరుడు కోట్లు తరగొచ్చేమో, కానీ మనం చేసే మంచి మనస్తత్వం కోట్ల కన్నా విలువైంది. అది ఎప్పటికీ తరగదు. నేను ఇది ఈగోతో చెప్పట్లేదు, ఇది నిజం. మీ కార్యక్రమం మీరు చేయండి. మన కార్యక్రమాలు మనం ఆపొద్దు. ఎవడో వస్తాడని ఎవడో చూసడం మనకొద్దు. నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నా దగ్గర రాలేదు. మీ పని మిమ్మల్ని ఆపుకోకూడదు. నేను అలాగే వెంకయ్య దగ్గరికి వెళ్ళాను. మహానుభావులను కలుద్దాం చాలు. మీరు నాకు 10,000 మందితో సమానం. 10,000 మంది నా దగ్గర రావక్కర్లేదు. మీరే నాకు 10,000 మందితో సమానం. ఎందుకంటే మీ చేతులు అంతమందికి సాయం చేస్తున్నాయి. ఓకేనా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్. రవేనా, నేను ఎప్పటి నుంచో నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిజంగా ఉండు. దాని గురించి కాదు, ఆగు. ఇది తీసుకెళ్ళిపోతాను లేపండి. మీ ఇద్దరు నాకు ఉండాలి. మీ ఇద్దరు చేతులు ఎంతోమందిని ఆదుకుంటున్నాయి. మీది చాలా చిన్న వృత్తులు. కోట్ల మీద ఉన్నోళ్ళే కొంతమంది అసలు ముందుకు రారు. అటువంటిది మీ ఇద్దరు నిజంగా చాలా ముందు నుంచి, నాకన్నా ముందు నుంచి చేసే మంచి కార్యక్రమాల్లోనే మీరు చాలా గొప్పవాళ్ళు. మీ అంత అయితే నేను తోగలేను. మీ సర్వీస్ చేయండి. మీకు ఏ ఎక్విప్మెంట్ కావాలని నేను ఇస్తాను. థ్యాంక్ యూ. బాయ్ రవణ. దా చిన్న ఫోటో తీసుకుందా.